కనకధార స్తోత్రం గురించి తెలుసుకుందాం. కనకధార స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రాశారు. శంకరాచార్యుల వారు చిన్నప్పుడే బాల్యంలో ఉన్నప్పుడే భిక్షాటన కోసం ఒక గృహిణి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమీ లేకపోతే వాళ్ళ ఇంట్లో భగవంతుడికి నివేదన చేసిన ఒక ఉసిరికాయ శంకరాచార్యుల వారికి సమర్పించింది. ఆవిడ యొక్క దీనస్థితిని బెదరికాన్ని చూసిన శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. వెంటనే లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల్ని ఆ ఇంటిపై కురిపించింది. ఆ సంఘటన జరిగినటువంటి క్రమంలో శంకరాచార్యుల వారు ఈ లోకానికి కనకధార స్తోత్రాన్ని అందించారు. మీ అందరికీ తెలిసిందే, శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 788 ఆ సంవత్సరంలో జన్మ తీసుకున్నారు. కాలడి, కేరళలో. క్రీస్తు శకం 820 వరకు అంటే 32 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అపర శంకరులు, పరమేశ్వరుడే సాక్షాత్తు శంకరాచార్యుల రూపంలో వచ్చి ఈ ధర్మ పరిరక్షణ చేశారు. అప్పుడు ఉన్నటువంటి హైందవ ధర్మంలో ఉన్న అనేక శాఖల్ని ఈ సనాతన ధర్మంలోకి కలిపి హిందూ ధర్మాన్ని పరిపుష్టం చేశారు. అప్పటికి బౌద్ధం ఏర్పడి 1000 సంవత్సరాలు అయింది. ఆ క్రమంలో బౌద్ధం ఎక్కువ ఇండియాలో ప్రచారం జరిగి ఆ సనాతన ధర్మానికి, హిందూ మతానికి నష్టం జరుగుతున్నటువంటి ఆ క్రమంలో శంకరులు అవతారం దాల్చి మళ్ళీ ధర్మరక్షణ చేశారు. ఆ క్రమంలో మెయిన్ శంకరులు చేసిన వర్క్ ఏంటంటే, మండన మిశ్రుడు అని చెప్పేసి కాశీలో మహాపండితుడు ఉండేవారు. ఆయన కర్మ సిద్ధాంతాన్ని విపరీతంగా ప్రచారం చేసి ఒక అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించి కఠినమైనటువంటి రూట్ని తీసుకొచ్చారు. శంకరులు కర్మ సిద్ధాంతాన్ని అక్కడ దానిపైన వాదించి వారి మీద గెలిచి మనకు వచ్చేటువంటి ఏదైతే మానవుడు తీసుకున్నటువంటి ఏవైతే కర్మ పరంపరంగా వచ్చే వాటిని మనం అధిగమించవచ్చు, మనం వాటిని దేవతా స్తోత్రాల ద్వారా, మన ప్రాక్టీస్ ద్వారా, మనం వీటిని మనం సంకల్పం ద్వారా మనం చేసుకోవచ్చు అని నిరూపించి ఎంతో ఉన్నతిని సాధించారు. ఆ క్రమంలోనే సన్యాస ధర్మాన్ని కూడా, సన్యాసాశ్రమాన్ని కూడా పునరుద్ధరించి భారతదేశంలో 4 పీఠాలు ఏర్పరిచి ధర్మ పరిరక్షణ చేసి ఇప్పటికీ కూడా వారు చెప్పినవే మనకు ఆదర్శం అవుతుంది. శివ వైష్ణవ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా చేసి ఒక మధ్య మార్గాన్ని తీసుకొచ్చారు. అపర శంకరులైనటువంటి వీరు విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు, శ్రీచక్రోపాసన చేశారు, శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు, ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు. వారి కార్యక్రమం ఎంతో ఉంది. అది వారి జీవిత పర్యంతం అంతా చేశారు. 32 సంవత్సరాల వయసులోనే వీటన్నిటినీ కూడా చేశారు. సగుణ దేవతా ఉపాసనని, అలాగే అద్వైత సిద్ధాంతం చెప్పిన ఆయనే మళ్ళీ మనకి దేవతా స్తోత్రాలు చెప్పారు. అద్వైతము అంటే వేరేది ఏమీ లేదు, ఉన్నదంతా ఒక్కటే అని. అదే మనిషి మళ్ళీ సగుణోపాసన గురించి కూడా చెప్పారు. అంటే మనిషి యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, ఆ జీవుడి యొక్క అవసరాన్ని బట్టి కొంత ఉపాసన, ఇవి భక్తి, ఇవి చేయాల్సి ఉంటుంది. దాని గురించి శంకరాచార్యులు చెప్పిన క్రమంలో కనకధార అనేది మొట్టమొదటిది. వారు సన్యాసాశ్రమం తీసుకోకముందే, సన్యాసిగా మారకముందే, బాలుడిగా ఉన్నప్పుడే ఒక ఇంటికి భిక్ష కోసం వెళ్తారు. భిక్షాటన క్రమంలో అక్కడ ఆ పేదరాలు పడేటువంటి బాధని చూసి వెంటనే నాకు అర్థమైపోతుంది ఆమె పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల వచ్చింది అని. ఆయన వెంటనే అలవోకగా మహాలక్ష్మిని ప్రార్థన చేస్తారు. అది ఆ ఒక్కదాని కోసమే చేసిన ప్రార్థన కాదు, ఇది మనందరి కోసం చేసింది. అప్పుడు ఎంత ప్రభావాన్ని చూపిందో ఇప్పుడు మనం స్మరించడం వల్ల కూడా అంతే ప్రభావాన్ని, అంతే శక్తిని ఇది కలిగి ఉంటుంది. ఉదాహరణకి కృష్ణుడు చిన్నప్పుడు ఏ లీలైతే చేశాడు, చిన్నప్పుడు ఏ లీల చేసి రాక్షస సంహారం చేసేది, అప్పుడు ఎంత శక్తివంతుడో తర్వాత వయసుల్లో కూడా అదే ఆ జ్ఞానానికి, ఆ ఆత్మస్థితికి వయసుతో సంబంధం లేదు. అప్పటికే ఆయన మహానుభావుడిగా వ్యక్తమయ్యాడు. కాబట్టి అద్భుతమైన పదజాలంతో ఈ కనకధార చెప్పారు. ఎలా అయితే కృష్ణుడు చిన్నప్పుడు, తర్వాత మధ్యలో, ఆ వయసు క్రమంలో ఎన్ని లీలలైతే చేసుకుంటూ వచ్చారో, అది ఆయన జ్ఞానంతో, ఆ సమాధి స్థితిలో, ఈ దైవత్వంతో చేసినటువంటి లీలలు. అలాగే శంకరాచార్యుల వారు కూడా
చిన్నప్పుడు చెప్పిన, సన్యాసాశ్రమం తర్వాత చెప్పిన, మధ్యలో చెప్పిన ఆ స్థితి అలా మారదు. అది అలాగే మనం గ్రహించాలి. సో ఇప్పుడు మన స్తోత్రంలోకి వెళ్దాం. ముందుగా వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంటాం. ఇక్కడ వందే వందారు మందారం, ఎవరికి మందారం? వందారు మందారం. నమస్కారం చేసే వాళ్ళందరికీ కూడా మందారమైన వాడు, అడిగిన వాటిని ఇచ్చేవాడు. అలాంటి వాడు ఎవరికి? ఇందిరానంద కందలం, లక్ష్మీదేవికి సంతోషపెట్టేవాడు. లక్ష్మీదేవికి ఈయన చూస్తేనే లక్ష్మీదేవి ఆనందం కలుగుతుంది. అలాంటి అయినవాడు అమందానంద సందోహ బంధురం సింధురాననం, సింధుర వర్ణంతో మెరిసిపోయేటువంటి వాడి స్వామికి నమస్కారము అని చెప్పేసి ఈ కనకధారాన్ని మొదలు పెడతాను. ఇక్కడ కొంతమంది గణపతికి స్తోత్రం చేసి చెప్పారు అని చెప్తారు, మరి కొంతమంది ఇదే స్తోత్రాన్ని హయగ్రీవుడికి చెప్పారు అని చెప్తారు. రెండు ఎలా గ్రహించినా ఒకటే, గణపతికైనా తీసుకోవచ్చు, హయగ్రీవుడికైనా తీసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. మొత్తం ఇవి 25 శ్లోకాలు ఉన్నాయి. సరే తర్వాత కాలక్రమంలో కొన్ని కలిపారు. సరే ఎలా ఉన్నా కానీ మనం దీని అర్థాన్ని ప్రకటన ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తే మనం దాన్ని గ్రహించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మొదటి శ్లోకం చూద్దాం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. అంగం హరే, హరి యొక్క అంగము, ద పార్ట్ ఆఫ్ హరి, హరిలోని భాగము అంటే మహావిష్ణు స్వరూపం, మహావిష్ణువు యొక్క శక్తే లక్ష్మీదేవి. శ్రీ సూక్తంలో కూడా మనం నేర్చుకున్నది. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతో ఎలా ఉంది అంటే ఆవిడ యొక్క చూపులు తగలగానే మహావిష్ణువు పరవశించిపోయేలా ఉందట. అలా ఉంది. దానికి ఈయన ఉదాహరణగా ఎలా చెప్తారంటే, భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. తమాలం అంటే గానుగ చెట్టు, నల్ల గానుగ చెట్టు. ఆ గానుగ చెట్టు యొక్క పూల చుట్టూ ఆడ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయట. అవి ఎలా అయితే తిరుగుతూ ఉన్నాయో మహాలక్ష్మి యొక్క చూపులు మహావిష్ణువుపై అలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే స్వామి పాలసముద్రంలో ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నప్పుడు అమ్మవారు ఆయన పాదాలని ఒత్తుతూ ఉంది. ఆవిడ స్వామిని చూస్తూ ఉంది. ఈ చూపులు తగిలిన ఆయన శరీరం పులకించిపోతుందట. ఎలా పులకించిపోతుందంటే భృంగాంగనేవ ముకులాభరణం తమాలం, ఆ నల్ల గానుగ చెట్టు యొక్క పూలు చుట్టూ తుమ్మెదలు, ఆడ తుమ్మెదలు చూస్తే ఎలా ఉందో అలా ఉందట. అంగీకృత అఖిల విభూతిరపాంగలీల, ఆమె అఖిల అభిగల అన్ని సంపదలు, విభూతి అంటే సంపదలన్నింటికీ ఆశ్రయమైనటువంటి మహాలక్ష్మి అంగీకృత అఖిల విభూతిరపాంగలీల. అపాంగము అంటే చూపు, అపాంగము అంటే చూపులు, దృష్టి. అమ్మవారి దృష్టి ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ మీద ఉంది. ఆ చూపు ఆయన్నే పులకరింపజేసేలా ఉంది. అలాంటి చూపులు కలగ తల్లి మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ, అలాంటి చూపులు మాపైన కూడా ప్రసరింపచేయి, మాకు మంగళాలు చేకూర్చు అని చెప్పేసి లక్ష్మీదేవిని ప్రార్థనతో ఈ కనకధార మొదలవుతుంది. ఇక్కడ మనం లోతుగా గమనిస్తే అంగం హరి, సో ఆ హరి యొక్క భాగమే మహాలక్ష్మి ఉన్నది. మన శరీరంలో మన శరీరాంతర్గతంగా మనం పరిశీలించినట్లయితే పరమాత్మ చైతన్య శక్తి మన శరీరం అంతా సర్వవ్యాపకమై ఉంది. ఆ శక్తి శరీరం రూపం ధరించి ఉంది. సరే, మనం ఈ గానుగ చెట్టుని మనం వెన్నుపూసగా భావం చేద్దాం. ఈ శ్వాస ప్రశ్వాసాల ద్వారా ప్రాణశక్తి, మనం శ్రీ సూక్తంలో నేర్చుకుంది కూడా అది, ప్రాణశక్తి కిందికి పైకి ప్రవాహాలు కల్పించి కదలికని చలనాన్ని కలిగిస్తుంది. అంటే పరమాత్మ చేత సృష్టి జరగటానికి పరమాత్మ నుంచే ఉద్భవించినటువంటి సంకల్ప శక్తి అయితే ఉందో అదే మహాలక్ష్మి. సో అది కదిలించేలా ఉంది అంటే పరమాత్మను సైతం కూడా పులకరింపచేసేలా ఉంది. అంటే పరమాత్మను సైతం కూడా కదిలింపజేసి సృష్టి నిర్మాణానికి ముందుకు తీసుకెళ్తుంది. అంటే పరమాత్మలో ఉన్న భాగం ఉన్న శక్తి, అలాంటి శక్తి నాకు మంగళాలు కలిగించాలి అని చెప్పేసి శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు.